నమః శివాయ గురవే నమః. పరమ పావనమైనటువంటి గాయత్రీమాత చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, గాయత్రి మాత అంటేనే 3 శక్తులు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి గాయత్రిలో. ఒకటి గాయత్రి, రెండవది సావిత్రి, మూడవది సరస్వతి. గాయత్రీ మాతను ఆరాధించటం వల్ల 3 శక్తులు మానవులకు కలుగుతాయి. గాయంతం త్రాయతే ఇది గాయత్రి. ఆ మహామంత్రాన్ని ఎంత జపిస్తే మానవుడు అంతగా తరిస్తాడు. అలాగే సావిత్రి ప్రాణశక్తికి నిదర్శనం. సత్యవంతుని యొక్క భార్య తన భర్త ప్రాణముల కొరకై రోదసీలో విహరించి యమధర్మరాజును ఎదిరించి తన పతిదేవుని యొక్క ప్రాణమును రక్షించుకున్నటువంటి సావిత్రి యొక్క దివ్యశక్తి అమోఘమై సూర్యశక్తి కూడా నిక్షిప్తం చేయబడి ఉంటుంది కనుక దీనికి ప్రాణశక్తితో ప్రభావితమైంది. ఇక మూడవది సరస్వతీ శక్తి. వాక్ శుద్ధి మానవులకు కావాలి. తాను మాట్లాడేటువంటి మాట సత్యమై నిత్యమై నిర్మలమై ప్రకాశించాలి. అట్టి నిర్మలత్వానికి, సత్యశుద్ధికి, సరస్వతీ శక్తికి గాయత్రీ మంత్రమును జపించాలి. ఈ లోకమంతా ప్రపంచము కనుకనే 5 ముఖములు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, పంచకోశాత్మకమైనటువంటిది కనుకనే 5 ముఖములు ఉన్నాయి. అనేక రకమైనటువంటి కపిల మహర్షి తన సాంఖ్యయోగంలో అనేకమైనటువంటి విశేషములు నిక్షిప్తం చేశారు. 24 అక్షరములతో గాయత్రీ మంత్రం ఉంటుంది. పరమ పావనమై తేజోమయమైనటువంటి ఆ వేద గాయత్రి అమ్మవారి యొక్క దివ్య ప్రేరేపణతో ఏమని పేరు పెట్టారయ్యా అంటే వేద గాయత్రి అగ్రహారం. రూపకర్త బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఎల్లాప్రగడ ప్రభాకర శర్మ గారు. హైదరాబాద్ విమానాశ్రయము దగ్గరకు 15 కిలోమీటర్ల దూరంలో ప్రకాశిస్తోంది. సకల శాస్త్రములు చదివినటువంటి మానవుడు బ్రహ్మజ్ఞానం పొందగలగాలి అంటే గాయత్రీ మంత్ర ఉపదేశమే రక్షగా ప్రకాశిస్తుంది. దివ్యజ్ఞాన సంపన్నమైనటువంటి గాయత్రీ మంత్ర అనుష్ఠానంతో మానవునకు 3 శక్తులు కలుగుతవి. మనం చెప్పుకున్నాం. ప్రాణశక్తిని పెంపొందింప చేసుకోవడమే కాక వాక్శుద్ధి అతని కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. సాయంకాలం విన్నాం కదా, సాయంకాలం సంధ్యావందనం చేయవచ్చు. మధ్యాహ్నం వింటున్నారనుకోండి, మధ్యాహ్నం చేయవచ్చు. ఉదయం వింటున్నారనుకోండి, ఉదయం చేయవచ్చు. గాయత్రీ మంత్రమును చేసేటువంటి అందుకనే ఆమె సంధ్యాయై నమః, సావిత్ర్యై నమః, సరస్వత్యై నమః అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ లోకమునందు సకల గురు స్థానమును వహించినటువంటి పుణ్యప్రదేశమే కోటప్ప కొండ, త్రికూటములయందు, గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో. అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎవరు? పార్వతీ పరమేశ్వరుడు కాదు. ఆయన లోకములందరికీ ఆధారభూతమైనటువంటి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. స్తుతి. త్రికూటేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో అక్షర కోటి గాయత్రి మహాయాగం జరుగుతున్నది. అక్షర కోటి గాయత్రి అందరూ జపించాలి. ఈ నోటి నుంచి కోటి జపము పూర్తయిందా అవ్వలేదా మనకు లెక్క కాదు. అక్కడ పూర్తి అవుతుంది. మనం చేసినా అవుతుంది, చేయకపోయినా అవుతుంది. గాయత్రీ మంత్రమును అనుష్ఠించేది దేనికి అంటే మనము తరించడానికి. అందుకని ప్రతి వ్యక్తి కూడా గాయత్రీ మంత్ర ఉపదేశం పొందినటువంటి అర్హత పొందినటువంటి ఏ వ్యక్తి అయినా గాయత్రీ మంత్రమును జపించి ఆ మహాయజ్ఞంలో యాగంలో పాల్గొనాలి. గాయత్రీ మంత్రం వల్ల జపించేటువంటి ఉపయోగం ఏమి జరుగుతుంది? దేనికని జపించాలి? జపించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని మానవుడికి ప్రశ్నించుకోవచ్చు. ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి, కరువు కాటకములు లేకుండా ఉండాలి, ఉపద్రవములు లేకుండా ఉండాలి, తుఫానులు లేకుండా ఉండాలి, సునామీలు లేకుండా ఉండాలి. ప్రజల యొక్క హాహాకారాలతో ఈ భూమి మారుమ్రోగ రాదు. ఎలా ఉండాలి? ఆనంద తరంగాలతో ఉండాలి. 3 వానలు కురియాలి, బంగారు పంటలు పండాలి, ప్రతి వ్యక్తి పుత్ర పౌత్ర అభివృద్ధితో ధన ధాన్య సమృద్ధితో కలకలలాడాలి. ఇన్ని విశేషములతో తన దేహమునందు నిక్షిప్తము చేసుకొని అంగన్యాస కరన్యాసములతో యోగ్యులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత సంస్కరింపబడినటువంటి బ్రాహ్మణోత్తములు నిరంతర త్రికాల సంధ్యావందనం చేసేటువంటి బ్రాహ్మణోత్తముల చేత నిరంతరమైనటువంటి మహాయాగ క్రతువులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ త్రికూటేశ్వరుని యొక్క దివ్య అభిషేకములు ఆనంద పారవస్యంతో ప్రకాశిస్తూ ఉన్నాయి. వాటిని చూచి తరించి మానవులందరూ అమ్మవారి కృపకు, ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రులై ఇహమునందున సమస్త సుఖములు పొంది పరంబున కైవల్యమును పొంది ధన ధాన్య సమృద్ధితో పుత్ర పౌత్ర అభివృద్ధితో సదా వర్ధిల్లాలి అని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం.